వెంటనే కష్టాలను తీర్చేవాడు ఆ అంజనీస్థితుడు ఆంజనేయుడు. ఆంజనేయుడికి పంచముఖ ఆంజనేయ స్వామి అని ఇంకో పేరు కూడా ఉంది. అంటే పంచముఖాలు, 5 ముఖాలతో ఉన్నవాడు అని అర్థం. అసలు ఆంజనేయ స్వామికి పంచముఖ ఆంజనేయ స్వామి అని ఎలా పేరు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. త్రేతాయుగంలో రామాయణం జరిగిందని అందరికీ తెలిసిన విషయం. రామాయణంలో హనుమంతుడు రామరావణ యుద్ధంలో ముఖ్య పాత్ర వహించాడు. రామరావణ యుద్ధంలో ఆ హనుమంతుడు రామలక్ష్మణుల్ని రక్షించటానికి పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతరించాడని ఆ ఇతిహాసం చెప్తుంది. అప్పటి నుంచే హనుమంతుడిని పంచముఖ ఆంజనేయ స్వామిగా భక్తులు కొలవడం మొదలుపెట్టారు. హనుమంతుడు పంచముఖ ఆంజనేయ స్వామిగా ఎలా మారారో ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణం ప్రకారం రావణుడు సీతను అపహరించి లంకలో ఉంచటంతో రామరావణ యుద్ధం జరుగుతుంది. రామరావణుల మధ్య భీకర సమరం మొదలవుతుంది. రాముడు సాధారణ మానవుడని భావించిన రావణాసురుడు యుద్ధానికి దిగుతాడు. యుద్ధం గడుస్తున్న కొద్దిసేపటికే తన సైన్యం తగ్గిపోవడం గమనించి ఆశ్చర్యపోతాడు. అతని కుమారుడు ఇంద్రజిత్తు సైతం రాముణ్ణి ఓడించలేకపోతారు. దీంతో భయపడిన రావణాసురుడు పాతాళ లోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సహాయం కోరతాడు. మైరావణు నుంచి రామలక్ష్మణులకు ఆపద పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పరుస్తాడు. అయినా వాటిని ఛేదించుకుని అందరి కళ్ళు గప్పి రామలక్ష్మణులను పాతాళ లోకానికి ఎత్తుకు వెళ్ళిపోతాడు. దీంతో రామలక్ష్మణుల కోసం ఆంజనేయ స్వామి కూడా పాతాళ లోకానికి చేరుకుని మైరావణుని దగ్గరకు వెళ్లి రామలక్ష్మణులను కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. మైరావణుని రాజ్యంలో రక్షణగా ఉన్న మకరధ్వజుడు అనే ఒక వింత జీవిని చూసిన హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. ఆ మకరధ్వజుడు తన శరీరం నుంచి వచ్చిన స్వేదాన్ని గ్రహించిన ఓ జలకన్యకు జన్మించిన కుమారుడని హనుమంతుడు తెలుసుకుంటాడు. విధిధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్య జరిగిన పోరులో హనుమంతుడిదే పైచేయి అవుతుంది. మైరావణుని రాజ్యంలోకి ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధం చేస్తాడు. కానీ మైరావణుని సంహరించడానికి 5 దిక్కులలో ఉన్న దీపాలను ఒక్కసారిగా ఆపితేనే అతన్ని సంహరించగలడని హనుమంతుడు తెలుసుకుంటాడు. దానికోసం తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ ధ్వముఖంలో ఇలా 5 దిక్కులు 5 ముఖాలను ధరించి ఆ దీపాలను ఒక్కసారిగా ఆర్పిస్తాడు. ఈ విధంగా హనుమంతుడు పంచముఖాలను ధరించి పంచముఖ ఆంజనేయ స్వామిగా పేరు తెచ్చుకున్నాడు. పంచ అంటే 5, అంటే 5 ముఖాలు కలవాడు అని అర్థం. 5 అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. మానవుడు 5 కర్మేంద్రియాలతో ప్రపంచంలో మనుగడను సాగిస్తూ 5 జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటాడు. స్వామివారి పంచముఖాల్లో ఒక్కో మొహముది ఒక్కో రూపం. దక్షిణాన ఉన్నది నరసింహస్వామి అవతారం, పశ్చిమాన గరుడుని రూపం, ఉత్తరాన వరాహ అవతారం, ఊర్ధ్వముఖమున హయగ్రీవుని అంశ. ఇలా 5 రూపాలు అభయహస్తాన్ని ఇస్తాయి.